నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. నమస్తే సార్, చెప్పండి. విజయసాయి రెడ్డి గారు ఈ కాకినాడ సీపోర్టు అక్రమ వాటాలు బదలాయింపు కేసులో ఆయన అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఆయన ఏమంటారంటే ప్రలోభాలు, భయం, విశ్వసనీయత, ఈ మూడు విషయాల్లో నేను ప్రలోభాలకు గురయ్యానని చెప్పి, నేను విశ్వసనీయతను కోల్పోయానని చెప్పి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన నన్ను అనుమానించారు, ఆయన మనసులో నాకు చోటు లేదు, అందుకే నేను బయటకు వచ్చానని చెప్తూనే ఆయన మీద ఇండైరెక్ట్ గా ప్రేమ కురిపిస్తూ, అలాగే లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు. కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారే దీనికి కారణమని సంచలన అలిగేషన్ చేశారు. అలాగే వైవి సుబ్బారెడ్డి తనయుడు కేవీ రావుకి వాళ్ళు ఆద్యంతం, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి సన్నిహితులు, నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నన్ను అనవసరం కావాలని లాగారని చెప్పి ఆయన మాట్లాడారు. టోటల్ గా ఆయన ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ అంశాన్ని? యాక్చువల్గా ఈ కేసు 2022లో జరిగిందండి. ఓకే. కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉంటే 2022లో విజయసాయి రెడ్డి ఏం చేశాడంటే కేవీ రావుకి ఫోన్ చేశాడు. కేవీ రావుకి ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి మీతో మాట్లాడతారన్నారు. నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఏ పని మీద అని చెప్పేసి కేవీ రావు అడిగారు. అటువంటి ఏం లేదు, మాట్లాడతారని చెప్పేసి ఆయన ఫోన్లో చెప్పేశారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనేది మా అందరికీ తెలిసిందే. కాకినాడ పోర్ట్లో, కాకినాడ సెజ్లో అక్రమంగా వాటాలు బదలాయించుకున్నారు ఆయన బెదిరించేసి. నాకు సంబంధం లేదంటాడు ఏంటి విజయసాయి రెడ్డి గారు? ఎందుకు సంబంధం లేదంటున్నాడంటే, అంటే సంబంధం లేదు అన్న విషయం, ఈయన ఫోన్ చేశాడనే విషయం తెలుసు మామూలుగా అందరికీ, కానీ నేను చేయలేదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. సరే, కేసు నమోదైంది. ఆ కేసు నమోదులో వాళ్ళు పిలిచారు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు, ఆయన ఆహార్యము, ఆయన అక్కడ ప్రవర్తన, దాన్ని చూస్తే అత్యంత దయాద్ర హృదయంగా, ఎంతో జాలి కలిగిన వ్యక్తిగా, అసలుకి అంటే ఒక స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి ఉంటాడే, అట్లా మాట్లాడినట్టుగా మాట్లాడాడు. అంటే ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేయడానికి ఇదంతా ఒక డ్రామా అంటారా? కంప్లీట్ గా పొలిటికల్ డ్రామా. వేరే పార్టీలో ఆయన మళ్ళా చేరే అవకాశాలు ఉన్నాయా? అంటే రాజకీయాల నుంచి నేను తప్పుకున్నాను అని చెప్పిన వ్యక్తి మరలా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 2022లో రాజ్యసభ పంపించారు, దానికి రాజీనామా చేశాడు. మొన్న జనవరి 24 రాజీనామా చేశారు. జూన్లో బీజేపీలో చేరుతున్నారు. సంచలనమైన వార్తను చెప్పారు. పూర్తిగా నిష్క్రమించాను, నాకు అసలు ఏ పార్టీలో చేరను. అయితే ఈ రోజు కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఆనాడే చెప్పాను అనకుండా నేను వైసీపీలో చేరను అన్న పదం ఆడాడు. అంటే వైసీపీలో చేరకుండా వైసీపీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటారా? గర్వాప్సి ఉందా అని చెప్పేసి విలేకరులు అడిగారు. గర్వాప్సి అనేది లేదు, కాకపోతే ఏ పార్టీలో చేరట్లేదు, నేను వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఈ రోజు అదే మాట చెప్పారు అక్కడ సిఐడి ఆఫీస్ దగ్గర. అంటే రైతన్న తర్వాత ప్యాంటు షర్ట్ చేసుకుని వ్యవసాయం చేయకూడదు అన్నారు. సరే, అయిపోయింది. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అండి. ఇతను ఆడే డ్రామా, ఇతని వాళ్ళు మాట్లాడిన తీరు కానీ అవన్నీ చూస్తే ఇతనికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆస్కార్ అవార్డు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. అంత అద్భుతంగా నటించాడు విజయసాయి రెడ్డి. ఆస్కార్ లెవెల్ స్థాయి నటన కనబరిచారంటారా? అంటే నా అభిప్రాయం ప్రకారం ఆస్కార్ కూడా సరిపోదు అని. ఎందుకంటే శరత్చంద్రారెడ్డి ఈయన అల్లుడికి అన్న. ఇప్పుడు వాళ్ళ సిఐడి ఆఫీస్కి వెళ్ళి నేను అదే చెప్పాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. నేను అదే చెప్పాను ఆ విషయం అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఆడుతున్న ఇది ఒక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రాష్ట్రంలో 3 వర్గాలు ఉంటాయండి. ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ, ఒకళ్ళు వైసీపీ. అంటే ఒక కూటమి వైపు కొంతమంది వైసీపీ ఉంటారు. తటస్థంగా ఉండే ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇది ఒక ప్లాన్ అనమాట. ఇట్లా మాట్లాడటం, జగన్తో నిజంగానే ఇట్లా విభేదాలు వచ్చినాయి కాబోలు విజయసాయి రెడ్డికి, దీనివల్ల అతను దూరంగా వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు అంటారు. జనాలు ఈ విషయం మర్చిపోయిన తర్వాత నెమ్మదిగా బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే బీజేపీలోకి వెళ్ళడానికి ఒక యాక్సెస్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ ఏ ముఖ్యమంత్రుల సమావేశం జరిగినా, రాష్ట్రాలతో ఏ మీటింగ్ జరిగినా కూడా అందరితో కరచాలనం చేసే ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగా ఆలింగనం చేసుకుంటున్నారు. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ ని దూరం చేయాలి బీజేపీ నుంచి, తర్వాత ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు దూరం చేయాలి అనేది వీళ్ళ ప్లాన్. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి వీళ్ళ కేసులు ఉన్నాయి. సిబిఐలో 11 కేసులు, ఈడీలో 11 కేసులు. అంటే 12 సంవత్సరాల నుంచి వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఈ బెయిల్ రేపు ఒకవేళ కూటమి ప్రభుత్వం గట్టిగా ట్రై చేస్తే రద్దయ్యే అవకాశం ఉంటుంది, వీళ్ళు జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు. అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగకుండా వీళ్ళు కాపాడుకోవడానికి ఇదంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు ఒక ముందస్తు ప్రణాళిక వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ అమల్లో భాగమే ఇవన్నీ కూడా. ఫస్ట్ లో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడం, తర్వాత క్రమేపీ పార్టీ నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ గా దశల వారీగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి బీజేపీలోకి
వెళ్ళడానికి ఒక మంచి యాక్సెస్ అనేది కావాలని చెప్తున్నారు కదా, అది కనుక దొరికిన రోజు వీళ్ళు వెళ్ళిపోయి పార్టీలోకి వెళ్ళేసి వీళ్ళు చేయవలసింది చేస్తారు. ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభకి ఎంపిక చేసే అవకాశం వస్తే దాన్ని 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభకి ఎంపిక చేస్తే మొట్టమొదటి అవకాశం వస్తే ఇతను పంపించారు విజయసాయి రెడ్డిని. అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. కానీ అక్కడికి వెళ్ళి లాబింగ్ చేసావు. ఫస్ట్ లాబింగ్ చేసి బీజేపీలోకి యాక్సెస్ సంపాదించుకొని చెప్పుడు మాటలన్నీ చెప్పి చంద్రబాబుకి బీజేపీకి దూరం పెంచాడు. నరేంద్ర మోడీ చెప్పాడు, ఇట్లా జగన్, విజయసాయి రెడ్డి వీళ్ళంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్యాప్ చేస్తుంది, మీరు ఆ ట్యాప్ లో పడొద్దు అని చెప్పేసి చెప్పాడు నరేంద్ర మోడీ. చంద్రబాబు చెప్పారు ఆ టైంలోనే. చెప్పినా కూడా తర్వాత జరగాల్సిన పరిణామాలు జరిగిపోయినాయి, మనం చూసాము. మళ్ళీ తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు, అందరూ దగ్గరయ్యారు. అయితే వీళ్ళకి మెయిన్ ఏంటంటే కేసుల నుంచి బయటపడాలి అంటే బీజేపీతో ఇప్పుడు మళ్ళీ యాక్సెస్ కావాలి, అమిత్ షా దగ్గరికి వెళ్ళాలి, వెళ్తేనే వీళ్ళు సర్వైవ్ కాగలుగుతాం అని చెప్పేసి వాళ్ళకి ఒక ఇది. అట్లా కావాలి అంటే తప్పదు, అంతకంటే వేరే మార్గం లేదు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎట్లాగో విచ్ఛిన్నం చేస్తారు, రాష్ట్రాన్ని నాగం చేస్తారు, మొత్తం విధ్వంసం చేస్తారు. అయితే దీని మీద బీజేపీ నాయకులు కొంత అప్రమత్తంగా కూడా ఉన్నారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళని గమనించి వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీద ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. వాస్తవానికి మనం అనుకుంటాం కానండి, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్ కన్నా విజయసాయి రెడ్డికి పడట్లేదు అందుకని చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు కూడా అతను అదే చెప్తున్నాడు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి పడకపోతే విజయసాయి రెడ్డికి ఏదైనా హెలికాప్టర్ ప్రమాదం జరిగేది కదా. ఇప్పుడు అతను కారులో వెళ్తుంటే అనుకోకుండా సడన్గా ఒక టిప్పర్ లారీ వచ్చి గుద్దేసేది కదా. అది కూడా కాదంటే గండ్రగొడ్డలి ఉండనే ఉండాలి, చెంతనే ఉంటుంది ఎప్పుడు. అప్పుడు మనం విజయసాయి రెడ్డి ఫోటోకి దండేసి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో నిజంగా విభేదిస్తే విజయసాయి రెడ్డి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేవారు కాదు అంటున్నారు, అదేనా? అవును. బాబాయ్ గతి పట్టేదనేనా మీ ఉద్దేశం? ఇవాళ మీరు ప్రెస్ మీట్ చూస్తే మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రెస్ మీట్ గమనిస్తే అక్కడ కూడా జగన్ మీదే ప్రేమను కనపరిచాడు విజయసాయి రెడ్డి. ఈ కేవీ రావు పోర్టు తీసుకుంటే ఆ విషయంలో మొత్తం కర్త కర్మ క్రియ అంతా విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి విక్రాంత్ రెడ్డి మీద తోసేశాడు. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మాట్లాడుకోకుండానే ఇదంతా జరిగిందా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, జగన్ రెడ్డికి బాబాయ, అన్న, తమ్ముడా, అసలు ఎవరు మన వద్దు, భవబంధాలే ఉండవు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతాడుగా, బాబాయ్ కొడుకేగా విక్రాంత్ రెడ్డి. ఇప్పుడు తన దాకా వస్తుందంటే చివరికి మొత్తం విక్రాంత్ రెడ్డి మీద నెట్టేశారు. చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. విక్రాంత్ రెడ్డి మీద కర్త కర్మ క్రియ మొత్తం విక్రాంత్ రెడ్డి అన్నాడు. సిఐడి వాళ్ళకి అదే చెప్పాను చెప్పాడు విజయసాయి రెడ్డి కూడా. కాదు తర్వాత దీనికి సంబంధించిన తర్వాత ఈ పోర్టుకు సంబంధించి ఈ అక్రమ లావాదేవీలు జరిగిన తర్వాత, అదే ఈ అక్రమ బదలాయింపు జరిగిన తర్వాత దానికి సంబంధించిన డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిందని అడిగితే లేదని చెప్పాడు మీడియాతో ఆయన. సో ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఈయన ఎన్ని మాట్లాడినప్పటికి కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూర్చేందుకే ఆయన అంతరంగం అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అవును. మెయిన్ నా పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు విక్రాంత్ రెడ్డి మీద, అంటే అదే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొడుకు అంటే తమ్ముడు విక్రాంత్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత లాభదాయకమైనటువంటి ఈ డిస్టిలరీస్ కావచ్చు, సొంత మద్యం తయారు చేసి మద్యంలో కీలక భూమిక పోషించినటువంటి ఐటీ సలహాదారుగా ఉండి ఈ మద్యం విషయంలో మిథున్ రెడ్డితో టైఅప్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి వేలాది కోట్లు సంపాదించి పెట్టారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అలాంటి కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి మీద కూడా ఆయన ఇదే ఎలిగేషన్ చేశారు. కర్త కర్మ క్రియ మొత్తం కూడా లిక్కర్ స్కామ్ లో అతనే అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని తప్పిస్తూ ఇతని మీద నెట్టుతున్నాడు. ఎట్లా అనుకోవాలి దీన్ని, ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పనిచేశాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టారు. ఈయన ఆయన్ని విమర్శిస్తున్నారు. మరి అంటే ఎలా చూడాలి మనం, ఎలా అర్థం చేసుకోవాలి? అటు వరకు ప్రతి కేసులో అండి A1 గా జగన్ ఉంటే A2 విజయసాయి రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ఒకళ్ళు ఇరుక్కుంటే ఇంకొకరు ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఇద్దరు సేఫ్ గా ఉండాలి కాబట్టి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఇప్పుడు కాకినాడ పోర్టుని విక్రాంత్ రెడ్డి మీదకి నెట్టేశారు. లిక్కర్ లో సంచలనంగా వ్యాఖ్యానించారు ఆయన. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అది కూడా చెప్పేశారు సిఐడికి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం చేశాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి డబ్బులు మిథున్ రెడ్డి దగ్గరకు వచ్చినాయి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి జగన్ రెడ్డి దగ్గరకు వచ్చినాయి. మరి క్లియర్ కదా, జగన్మోహన్ రెడ్డి కోసమే కదా మిథున్ రెడ్డి పనిచేసిన, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ఆఫీసర్ అధికారి. జగన్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా తప్పిస్తున్నాడు. వాళ్ళిద్దరిని తప్పిస్తూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీదకి నెట్టేస్తున్నాడు. జగన్ చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ ఉండటం వల్ల చెప్పుడు మాటలు వింటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా అని చెప్పేసి ఆ మాటలు విని నాకు కూడా స్థానం లేకుండా పోయింది. నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా కూడా ఇది లేకుండా పోయింది. అందువల్ల నా మనసు ఇరిగిపోయింది. అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను అని
అని చెప్పేసి చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నా మనసు ఇరిగిపోయింది అంటున్నాడు. నాకు తెలియకడుగుతాను వీళ్ళంతా ఏంటంటే కొంచెం తేడాగా మాట్లాడతారు. వీళ్ళిద్దరు ఏమైనా లవ్ బర్డ్సా? ఎందుకంటే ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నా మనసు ఇరిగిపోయింది అంటాడు. అట్లానే మొన్న వల్లభనేని వంశీని పలకరించడానికి జైలు దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా వంశీ అందంగా ఉంటాడు కాబట్టి వీళ్ళు కేసు పెట్టారు, దేవినేని అవినాష్ కూడా అందంగా ఉంటాడు కాబట్టి తర్వాత కేసు పెడతారని వీళ్ళంతా కొంచెం అదొక తేడాలాగా మాట్లాడుతున్నారు. అదొకటి కొంచెం జనాలు కూడా ఆలోచించుకోవాలి. రైట్, మీరు అన్నది కరెక్టే. అంటే ఒక మగ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తి అందాన్ని కొనియాడడం లేదా పొగడ్డం అనేది రకంగా విడ్డూరంగానే ఉంది. అది మామూలుగా పొగడతాం అంటే జనరల్ గా చెప్పుకునేట్లాగా ఉంటుందండి. కాకపోతే ఆయన మనసులో నాకు స్థానం లేదు, నా మనసులో ఆయనకు స్థానం లేదని చెప్పేసి చెప్తున్నాడు. అది మనసులో లేని కాబట్టి ఆయనతో నేను ఉండలేకపోతున్నాను వ్యాఖ్య కూడా ఆయన ఇంకోటి చెప్పారండి. విక్రాంత్ రెడ్డి మీద తోసేసే క్రమంలో వైవి సుబ్బారెడ్డి, కేవీ రావు ఇద్దరు చిరకాల స్నేహితులు అంట. చిరకాల స్నేహితులు కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్తే కాలిఫోర్నియాలో కేవీ రావుకి పెద్ద రాజభవనం ఉంది, ఆ రాజభవనంలో స్టే చేస్తాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మీడియా ముందు ఇతను చెప్పాడు. ఎందుకంటే జగన్ రెడ్డిని తప్పించడానికి, అంటే వాళ్ళు చూసుకున్నారు అని చెప్పేసి. అదొకటి మెయిన్ పాయింట్ మనం గమనించాలండి. చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి నెక్స్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో జత కట్టేటువంటి అవకాశం ఉందా, లేదా ముందు బీజేపీలోకి ఆయన వెళ్ళిపోయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తారంటారా? ఖచ్చితంగా సేవ్ చేయడానికి అతను ఈ నాటకం అంతా ఆడేది. అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఒకవేళ బెయిల్ రద్దు అయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తే ఇద్దరు వెళ్ళాలి. ఇప్పుడు అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని విజయసాయి రెడ్డిని పెట్టి నాటకం ఆడుతున్నాడు. వీళ్ళకి యాక్చువల్ గా తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని అట్లా ఎన్ని ఏముండదండి. మీరు గమనించండి, వివేకానంద రెడ్డిని చంపేశారు కదా, మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసులో హత్య జరిగిన తర్వాత అదంతా డ్రెస్సింగ్ చేయడానికి భారతిరెడ్డి తండ్రిని పిలిచారు. తండ్రిని పిలిస్తే ఈసీ గంగిరెడ్డి అది చైన్ అని చెప్పేసి ఇది హత్య అని చెప్పేసి వెళ్ళిపోతే అతను కూడా చంపేశారు. అంటే అతను తండ్రిని కూడా చంపేసే అంత క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి భారతి. అంతేగా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని భౌతిక గాయాన్ని సందర్శించి అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం పులివెందు నుంచి హైదరాబాద్ వెళ్తా ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఇది కారులో ప్రయాణిస్తా జగన్ అను భారతి అవినాష్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడితే అవన్నీ విన్నాడు అని చెప్పేసి అతను డ్రైవర్ నారాయణ యాదవ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అసలు మొత్తం 6 సాక్షులు మృతి చెందారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది ఇంత కుట్రపూరితంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ వీళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళి బీజేపీతో యాక్సెస్ సంపాదించుకొని విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఎంటర్ అయ్యి అమిత్ షాతో స్నేహం పెంచుకొని మళ్ళీ చెప్తా ఉంటాడుగా, విజయసాయి రెడ్డి ఎప్పుడు నరేంద్ర మోడీ ఎప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు విజయసాయి రెడ్డి అని చెప్పేసి ఇట్లా కొట్టి చెప్తా ఉంటాడు. యాక్సెస్ పెంచుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ రాజధాని విధ్వంసం చేస్తారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ దూరం చేస్తారు, చంద్రబాబు నాయుడు దూరం చేస్తారు, రాష్ట్రంలో బీజేపీని చంపేస్తారు. వీళ్ళ ప్లాన్ అది, వీళ్ళ పాచిక అది. కాకపోతే అది జరగనీయకుండా ఉండాలి అంటే కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. యాక్చువల్గా ఇతను చెప్తున్నవన్నీ కూడా అవాస్తవాలు. వీటన్నిటిని కూడా మొత్తం ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేసి ఈ సంబంధించిన లిక్కర్ స్కామ్ కానీ కాకినాడ పోర్టుకు సంబంధించిన కానీ ఈ డబ్బులు మొత్తం కూడా ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికి చేరినాయి అనేది ఒకటి సిఐడి తీయగలిగితే రేపు మొత్తం తేడతెల్లం అవుతుంది. బీజేపీ దగ్గరికి వీళ్ళు వెళ్ళే యాక్సెస్ కూడా లభించదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా దేశవ్యాప్తంగా మేము కొంచెం ప్రజారంజకమైన పాలన అందించాలనుకుంటున్నాం, అవినీతి వద్దు అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. మరి ఇటువంటి అవినీతి పరులను వాళ్ళు రాణిస్తారా అంటే రాణించే పరిస్థితి లేదు. అయితే అది రాణిస్తారా లేదా అనేది వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు కాకపోయినా సరే ఇంకొక నాయకుని ఎవరిని పట్టుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులు లక్షల కోట్లు మూలుతున్నాయి, ఆ డబ్బులు వెదజల్లుతారు, వాళ్ళ ద్వారా యాక్సెస్ సంపాదించుకునే అవకాశం ఉంది. అటువంటి జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అది నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. రాజేష్ గారు, కేవీ రావు గారు బిజినెస్ పర్సన్ ఆయన, అయితే ఆయన్ని విజయసాయి రెడ్డి గారు రాజకీయ బ్రోకర్ అంటూ ఒక హాట్ కామెంట్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు వ్యాపారవేత్తలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ పోర్టు సెజ్లో భాగంగా ఈయన కూడా ఎదిగారండి, కేవీ రావు అనే వ్యక్తి. వాస్తవానికి వాళ్ళు ఏంటంటే కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన పట్టుకొని విజయసాయి రెడ్డి రాజకీయ బ్రోకర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. వాస్తవానికి రాజకీయ బ్రోకర్ ఎవరండి? విజయసాయి రెడ్డి కాదా రాజకీయ బ్రోకర్? ఎందుకంటే నువ్వు చేస్తుంది ఏంటి? 2014-2019 మధ్య ఢిల్లీలో నువ్వు చేసింది ఏంటి? రాజకీయ బ్రోకర్ అని కేవీ రావు అంటున్నావు. నువ్వు చేసిందని ఏమనాలి? అంతకన్నా ఇంకా పెద్ద పదం వాడొచ్చు మనం. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? లేకపోతే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచనలో నువ్వు జగన్ ఉన్నావు. రేపు బీజేపీలోకి వెళ్ళి చేయబోయేది ఏంటి? ఇవన్నీ రాజకీయ బ్రోకర్లు చేసే పనులు కదా. రాజకీయ బ్రోకర్ కాకుండా అంతకు మించి వాడే పదజాలం కూడా ఉందండి. చాలా కొంచెం అది అసభ్యకరంగా ఉంటుంది. మనకి సంస్కారం అడ్డొచ్చి మనం మాట్లాడటం లేదు. కాబట్టి అటువంటి మాట్లాడేటప్పుడు రాజకీయ బ్రోకర్లు ఇట్లాంటి అన్ని పదాలు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక రాజకీయ బ్రోకర్ అంటూ మాట్లాడటం అసలు అది సభ్యత సంస్కారం అసలు ఎటువంటి ఏమి లేకుండా మాట్లాడుతున్నారు. ఆ వాస్తవాన్ని కూడా ప్రజలు గుర్తించాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. అదొక్కటే, అంతేనండి. థ్యాంక్ యూ.